హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ రాంబోస్ ఇన్ఫో. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్లోని రాజకీయ సంక్షోభం. గడిచిన 2-3 నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అల్లర్లకు గల కారణం ఏంటి? బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇంతకుముందు ఇండియాలోని అంతర్భాగమే. బంగ్లాదేశ్ని ఇంతకు మునుపు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజెంట్ పాకిస్తాన్ని మాత్రం వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఇంతకుముందు ఈ రెండు భారతదేశం అంతర్భాగమే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్ కంట్రోల్లో బంగ్లాదేశ్ పాలన జరుగుతుండేది. అప్పటి బంగ్లా నాయకుడు షేక్ ముజీబుర్ రహమాన్ గారి కూతురే షేక్ హసీనా. షేక్ ముజీబుర్ రహమాన్ ఆయన బంగబంధు అని కూడా అంటారు. మన భారతదేశానికి మహాత్మా గాంధీ ఎలాగో బంగ్లాదేశ్కి షేక్ ముజీబుర్ రహమాన్ అలాగా. ఆయన పాకిస్తాన్ వాళ్ళతో పోరాడి వాళ్ళకి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టాడు 1971 సంవత్సరంలో. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు గల కారణం ఏమిటంటే, అప్పుడు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్న సమరయోధులకు 30% రిజర్వేషన్ అప్పటి గవర్నమెంట్ ప్రకటించింది. దాన్ని ఆ రిజర్వేషన్ని సక్రమంగా వాడట్లేదని ఇప్పుడున్న యువత తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు గల కారణం ఏమిటంటే, ఆ 30% రిజర్వేషన్ని ఇప్పుడున్న అవామీ లీగ్ షేక్ హసీనా గవర్నమెంట్లో లోని పార్టీ వ్యక్తులు దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపణ ఉంది. దాన్ని తిప్పికొట్టడానికి అక్కడున్న నిరుద్యోగ యువత ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్పై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో 2018లోనే అప్పటి గవర్నమెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల హైకోర్టు ఆ రిజర్వేషన్ సమర్థిస్తూ స్వాతంత్ర సమరయోధులకు 30% ఖచ్చితంగా కావాలి అని చెప్పి సమర్థిస్తూ వాళ్ళు తీర్పునిచ్చారు. కానీ ఆ 30% రిజర్వేషన్ ఆ స్వాతంత్ర సమరయోధులు కాకుండా వాళ్ళ కుటుంబీకులు, కొడుకులు, మనవాళ్ళ తరం కూడా వాడుకొని, అలాగే కాకుండా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి ఆరోపణ రావటం వల్ల యువతని చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసి వాళ్ళు పార్లమెంట్ని సైతం అటాక్ చేయడం జరిగింది. షేక్ హసీనాని రిజైన్ చేసిన దాకా తనంతట తాను రిజైన్ చేసి ఇండియా పారిపోయేలా చేసింది. షేక్ హసీనా గవర్నమెంట్ మీద ఇంత తిరుగుబాటు చేయడానికి గల ఇంకో కారణం ఉంది. ఇలా వాళ్ళు ఉద్యమం చేయడాన్ని తను రజాకార్స్తో పోల్చింది. రజాకార్స్ అంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళని రజాకార్స్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళతో పోల్చడం వల్ల యువతని ఇంకా కోపోద్రికులను చేసి ఇలా తీవ్ర నిరసనకు గురి చేసింది. బంగ్లాదేశ్ మొత్తం సైనికుల కంట్రోల్లోకి వెళ్ళింది. అక్కడ సైనిక పాలన జరుగుతుంది. ఈ ఈ కాల్పుల్లో దాదాపు 500 పైగా స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ మరణించడం జరిగింది. జరుగుతున్న గొడవల మధ్య సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ రిజర్వేషన్ని పునఃపరిశీలించి స్వాతంత్ర సమరయోధులకి 5% రిజర్వేషన్కి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏదేమైనా ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళకి శాంతి చేకూరాలని, బంగ్లాదేశ్ నిరుద్యోగులకి, ప్రజలకి మంచి జరగాలని, ఆ రిజర్వేషన్స్ సక్రమంగా యూజ్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్.